రేపు మేడం ఉండదు కదా, మనం బుడిగలు తెచ్చుకొని ఆడుకుందామా? మేడం వాళ్ళ అమ్మ ఉంటుంది కదా సువి, ఆమె ఎప్పుడు పక్కిళ్ళలో మాట్లాడుతూ ఉంటుంది, ఇంకా మనల్ని ఏం చూస్తుంది? అవును నిజమే సువి. అలాగైతే నేను రేపు బుడిగలు తెస్తా. నేను బాల్ తెస్తా. నా దగ్గర కాకుంది, స్లేట్ తో ఆడుకుందాం. సరే, ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో తెచ్చుకోండి, రేపు బాగా ఆడుకుందాం. అన్నం తిన్నావా? తిన్నానమ్మా. అమ్మా నేను స్నానానికి వెళ్తాను, పిల్లలు వస్తే చూసుకో. ఊరి పోలేదా అమ్మా? లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంటే పోలేదు. అవునా, సరే. ఉమ్. వసు ఈరోజు సాయంత్రం గుడికి పోదామా? రే, అందరూ బ్యాగ్లలో తెచ్చుకున్నారుగా? సరే మేడం వాళ్ళ అమ్మ ఉంది, వెళ్దాం పదండి. వెళ్దాంలేమ్మా. సరే, ఎవరెవరు ఏమేమి తెచ్చారో తీయండి. నేను సువి నువ్వేం తాలేదా? నేను కొంచెం స్పెషల్ కదే, సో స్పెషల్ గా తెచ్చా. ఇంకోటి సువి నాకు అందరికి ఇస్తా. ఇదిగో నీకు నీకు నీకు. హ్యాపీ బర్త్డే టు మీ. అబ్బా పిల్లలు వస్తారు, వంట చేయాలి. అబ్బా చెమట. అబ్బా, ఏంటి గోల గోల? మేడం మీరు ఊరికి వెళ్ళలేదా? టీచర్నే. అమ్మో, ఇంకా మా పని అయిపోయినట్లే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది ట్యూషనా గ్రౌండా? చదువుకోమంటే ఆటలాడుతున్నారా? మేడం మీరు ఊరికి వెళ్ళలేదా? మేడం మీరు ఊరికి వెళ్ళలేదా? ఓ, ఊరికి వెళ్తున్నా అన్నందుక ఇలా ఆటలాడుతున్నారు. స్టిక్ ఏది? షో, ఎవరిది ఐడియా చెప్పండి. సువీనా? ఆప్ సువీక్ష, ఇంకా ఇరికించేసారు ఏదో. ఏంది సువీది? సారీ మేడం, కావాలండి గుంజలు కూడా తీస్తాను. 1 2 3 4 5. స్టాప్. గుంజిళ్ళు తీయడం కాదు, రేపు నేను పెట్టే స్లిప్ టెస్ట్ లో మార్కులు కానీ తక్కువ రాలి, అప్పుడు చెప్తా నీ సంగతి. ఈరోజు ఎగ్జామ్ కదా, నాకేమీ రావు. నాకు రావు. నేను చదవలేదు. సువి నువ్వు చదివావా? సువి నువ్వు చదివావా? చెప్పు సువి, నువ్వు చదివావా? ఎందుకు సువి నువ్వేం మాట్లాడడం? మీరందరూ ఈ చిన్న మనసుకు బాధ పెట్టారు, మీతో మాట్లాడనుకోండి. రామాను రారా. ఏందమ్మా ఈ ట్యూషన్కి పోతా పోతా అట్లా సతాయిస్తున్నావు నన్ను? మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ ఈ ట్యూషన్ లోనే చేరినా, నేను ఈ ట్యూషన్ లోనే చేరుతా. చేరదు. నేను అడిగే క్వశ్చన్లకి ఈ మేడం ముందు ఆన్సర్ చెప్తే అప్పుడు చేరదు. మా పదా ఫస్ట్. దేవుడా, మా మమ్మీ అడిగే క్వశ్చన్స్ కి మేడం కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేలాగా చూడు స్వామి. కూర్చోండి మేడం. బానే ఉంది. చెప్పండి మేడం. ఏబిసిడీలు ఎన్ని? ఏంది మేడం? ఏబిసిడీలు టీచర్ అమ్మా, ఏం రావా? ఏంది ఇట్లా అడుగుతుంది మేడమా? అయ్యో ఎందుకు రావు మేడం? 26. తప్పు. ఏబిసిడీలు 4. ఏబిసిడి 4. చూసావా శృతి, టీచర్ కి ఏం రావు, ఇంకా నీకేం నేర్పిస్తుంది? సర్లే టీచర్, ఇంకో క్వశ్చన్. 1 2 3లు ఎన్ని? ఈవిడేమో తేడా క్యాండిడేట్ లా ఉంది, ఇందే చెప్పేద్దాం. 3 మేడం. 3? 1 కోటి, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు ఉంటే మీరెందుకు 3 అని చెప్తున్నారు? మేడం అదంతా కాదు, మీరు జాయిన్ చేస్తారా లేదా? మీకే చెప్పేకి రావట్లేదు, స్టూడెంట్స్ కి ఏం నేర్పిస్తారు? ఇట్లయితే ఎట్లా మేడం? అమ్మా నేను చేరుతా. సర్లే, నీకోసం ఇంకో క్వశ్చన్ అడుగుతా. అమ్మో, ఇవిడెవరో డేంజర్ పార్టీలో ఉంది, మంచిగా డీల్ చేయాలా? సర్లే టీచర్, ఇంకో లాస్ట్ క్వశ్చన్. అది కాదు మేడం, ఇంటర్వ్యూ పిల్లలకి చేయాలి, మీరేంటి నాకు చేస్తున్నారు? చూసుకోవాలి కదా టీచర్, మా పిల్లల్ని చేర్పిస్తున్నామంటే మీకు ఎంత మాత్రం నాలెడ్జ్ ఉందో మాకు తెలియాలి కదా. కానీ అండి, కరెంట్ పోతే ట్యూషన్లో ఏం చేస్తారు? కోత వెలిగిస్తారు. మాకు ఇన్వర్టర్ ఉంది మేడం. ఇది పర్లేదు టీచర్, కొంచెం కరెక్టే చెప్పారు. మరి జాయిన్ చేయమ్మా. నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయిపోయావు, జాయిన్ అయిపో. మేడం ఎవరు చేసింది అంటే అందరూ నా వైపే చూపించారు. నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిన మీరిద్దరు కూడా నా వైపే చూపించారు, అందుకే నేను అలాగే మాట్లాడను. క్షమించానులే. నిన్న మనం అలా చేసిండకూడదే సువి పైన. అవునే. టీచర్ వస్తే ఒక గుడ్ ఈవినింగ్ లేదు, పాడు లేదు. మెల్లగానే మీ సౌండ్స్ కి టాప్ లేసిపోతుంది, కూర్చోండి. ఈ రోజు స్లిప్ టెస్ట్ అందరికి తెలుసు కదా? చాలా
చాలా స్ట్రిక్ట్ ఎగ్జామ్ ఇది. నా ట్యూషన్ లో అందరు ఫస్ట్ సెకండ్ తెచ్చుకోవాలి, లేదంటే నేను ఒప్పుకోను. ఏమి ఇంకా ప్రైజెస్ కూడా ఉంటాయి ఫస్ట్ సెకండ్ ర్యాంకులకి. థర్డ్ ర్యాంక్ ప్రైజ్ లేదా మేడం? థర్డ్ ర్యాంకులు కాదమ్మా, నాకు ఫస్ట్ సెకండ్ ర్యాంకులు కావాలి. థర్డ్ ర్యాంక్ ఏమీ లేదా మేడం? ఎందుకు లేదు? థర్డ్ ర్యాంక్ వచ్చిందనుకో బ్యాగ్ సంఖ్యలో పెట్టి ఇంటికి పంపించేదే. కూర్చో. అమ్మో థర్డ్ ప్రైజ్ వస్తే ఇంటికి పంపిస్తానంటే నేను థర్డ్ ప్రైజ్ తెచ్చుకోవాలా? మేడం ఆ, చెప్పండి. మేడం మా తమ్ముని ట్యూషన్లో జాయిన్ చేసుకోండి. అవునా? ఏం పేరు నానా? మోక్షిత్. పో ఆడ కూర్చోపో. ఇడిగిరా ఈడ కూర్చోరా, ఈడ కూర్చోరా. లేదు నేనే తెచ్చుకుంటా. మీరిద్దరు కాదు నేనే తెచ్చుకుంటా. కాదు నేను బాగా చదువుకున్నా, నేను తెచ్చుకుంటా. చూద్దామా? చూద్దాం. ఏహే ఆపండి. వెళ్ళొస్తా మేడం. దేవుడా థర్డ్ ప్రైజ్ నాకే రావాలి. అర్చండి రా, ఇంకా అర్చండి. మీకు బాగా అర్థమైంది కదా? బాగా చదువుకుని అందరు ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ తెచ్చుకోవాలి. వన్స్ థర్డ్ ర్యాంక్ వచ్చిందో ఇంటికి పంపించేస్తా. వామ్మో ఇదైతే బాగుంది, వామ్మో ఇదైతే బాగుంది. థర్డ్ ప్రైజ్ నాకే రావాలి. కాసేపు అందరు దూరం దూరం కూర్చొని ప్రిపేర్ అవ్వండి. చిన్నోడే ఇట్రా, నీకు ఏబిసిడీలు పెట్టిస్తా. సరే మేడం. ఏ ఏ బి బి సి సి డి డి ఈ ఈ ఎఫ్ ఎఫ్. ఇవి దిద్దు. కూర్చో అక్కడ. సరే మేడం. అబ్బో థర్డ్ ప్రైజ్ కి ఇంటికి పంపించేస్తా అంటే భయపడి అందరూ ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ కోసం బాగానే కష్టపడుతున్నారే. ఏ ఏం చేస్తున్నావ్? థర్డ్ ప్రైజ్ కోసం చదవాలి కదా. అబ్బో ఏంటి ఏం చేస్తున్నావ్? డిస్టర్బ్ చేయకు. థర్డ్ ప్రైజ్. వామ్మో థర్డ్ ప్రైజ్ కోసం బాగానే కష్టపడుతున్నారు. ఒరి నాయనో నేను చదువుకోవాలి, లేకుంటే టీచర్ మొన్న అలా చేసినందుకు వాయిన్ చేస్తుంది. అందరూ చదివారా? ఓకే, క్లోజ్ యువర్ బుక్స్. చూపియే. పో నేను చూపియాను. ఏయ్ ఎవరే అది? సైలెంట్ గా రాయండి. ఏంది లడ్డు? చూపియే. ఇదిగో. చూడడం లేదు కదా. టైమ్ ఈజ్ ఓవర్. పేపర్స్ ఇచ్చేయండి. శృతి మేడం ఒక్క సెకండ్ మేడం. ఇవ్వు శృతి, టైం అయింది. ఇచ్చేయి ఇచ్చేయి. అప్పుడే రాయాల మరి. ఇచ్చేయమ్మా, పేపర్ ఇచ్చేయి. ఓకే స్టూడెంట్స్, టుమారో ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తే చూద్దాం. ఓకే ఏ చిట్టి ఎలా రాసావు ఎగ్జామ్? చించేసాగా. ఏ ఎగ్జామ్ ఎలా రాసావే? నీ దయ వల్ల బానే రాసానే. చూద్దాం థర్డ్ ప్రైజ్ ఎవరికి వస్తుందో. అవునే. సరే బాయ్. బాయ్. ఈ రోజు ఎగ్జామ్ పేపర్లు ఇస్తున్నారే, ఎన్ని మార్కులు వస్తాయో ఏమో. మనమే థర్డ్, రేపటి నుంచి నో ట్యూషన్. నో నువ్వు కాదు, నేను. నేనే ఫస్ట్ వస్తా. రాణివమ్మ మహారాణివమ్మ. అదే అదే ఫస్ట్ ర్యాంక్ మనదే. అయితే చూద్దాం థర్డ్ ఎవరికి వస్తుందో. అవునవునే. సిట్ డౌన్. ఏమ్మా బంటి రాలేదు? నో మేడం, ఈరోజు మీరు మార్కులు ఇస్తారని తను ఆబ్సెంట్ అయ్యాడు. ఓ అవునా, రేపు వస్తాడు కదా అప్పుడు చెప్తా వాడి పని. కూర్చో. ఇప్పుడు ఎవరెవరికి ఎన్నెన్ని మార్కులు వచ్చాయో చూద్దాం. అబ్బా ఏం ఎక్సైట్మెంట్ లో ఉన్నారా? ఇప్పుడు ఎవరెవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో లేండి. థర్డ్ అనుకుంటే ఫస్ట్ వచ్చింది. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అందరూ. ఎవరెవరికి సెకండ్ ర్యాంక్ వచ్చిందో లేండి. అందరూ క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. అబ్బో థర్డ్ ర్యాంక్ నాకే వచ్చింది. యాహూ. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఈ చాక్లెట్స్. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 2 చాక్లెట్స్. థ్యాంక్ యూ మ్యామ్. తీసుకో. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క చాక్లెట్. థ్యాంక్ యూ మ్యామ్. ఒకట. థర్డ్ ర్యాంక్ ఎవరబ్బా వచ్చింది? సువి నేనేనే. ఓ కంగ్రాట్స్. పోయి మేడంకి పో. ఈ థర్డ్ ర్యాంక్ ఎవరికి వచ్చిందో గానీ వాడి తోలు తీస్తా. అమ్మో. ఎందుకు టీచర్? నా ట్యూషన్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికి 3rd, 4th, 5th ర్యాంక్స్ వచ్చేవంట. వాళ్ళ పేరెంట్స్ చెప్పినారు. నా స్టూడెంట్స్ అందరికీ కూడా ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్ వస్తాయని నేను హామీ చేసిన. ఎవరికైనా 3rd, 4th ర్యాంక్ వచ్చిందో నా చేతిలో చింతపండే.